హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం దానికి కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్టైనర్ పెట్టుకొని దాంట్లోకి ఒక 1 కప్ వరకు మైదా, ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్, ఒక 1/4 కప్ మిల్క్ పౌడర్, 1/4 కప్ కోకో పౌడర్, ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నీ యాడ్ చేశాక దీన్ని మొత్తాన్ని ఒకసారి జల్లించుకోవాలి. ఈ కేక్లోకి నేను ఎగ్స్ కానీ పెరుగు కానీ పాలు కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఒక కేక్ ఇంప్రూవర్ కేక్ జెల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ప్రీమిక్స్ని మనం స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు కూడా కేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉండే వాటర్ తీసుకొని, చూసారు కదా, ఇదే కేక్ జెల్ అనేది మనకి బయట బేకరీ ఐటమ్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది. దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రం దీంట్లో వేసుకోవాలి, ఎక్కువ యూజ్ చేయకూడదు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రం సరిపోతుంది. దీన్ని బీటర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. అంతవరకు లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి. మనకి 3 to 4 మినిట్స్లో బాగా బీట్ చేస్తే ఇలాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. కంపల్సరీ 3 to 4 మినిట్స్ అనేది పడుతుంది మనకి. ఇలా థిక్గా ఇలా చూడండి ఎలా ఫ్లఫీగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా 3 బ్యాచెస్ లాగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా పిండిని వేసి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్. దాని తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండి కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒకసారి మళ్ళీ బీటర్తో బీట్ చేసుకోవాలి. దీంట్లోకి నేను మిల్క్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు. దీనికి మిల్క్ అయితే అవసరం ఉండదు, కేక్ జెల్ యూజ్ చేస్తున్నా కాబట్టి మిల్క్ యూజ్ చేయకూడదు. కేక్ టిన్ ఒకటి తీసుకొని దాంట్లోకి బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత బౌల్ని ఒకసారి 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. మనకి ఎయిర్ బబుల్స్ అనేది వచ్చి కేక్ చక్కగా వస్తుంది. తర్వాత ఓవెన్ ప్రీ హీట్ చేసేసుకొని 25 to 30 మినిట్స్ టైం సెట్ చేసుకొని ఓవెన్లో బేక్ చేసుకుందాం. నేను 25 మినిట్స్ టైం సెట్ చేశాను. 25 మినిట్స్లో నా కేక్ అయితే బేక్ అయిపోయింది. అదే కడాయిలో అయితే ఒక 30 to 35 మినిట్స్ వరకు పడుతుంది. ఓవెన్ కాబట్టి 25 మినిట్స్లో అయిపోయింది. మీరు కడాయిలో అయినా దీన్ని చేసుకోవచ్చు. కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాకే కేక్ డీమోల్డ్ చేయాలి. కేక్ బాగా చల్లారాక నేనైతే ఇలా లేయర్స్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా, కేక్ స్పాంజ్ అయితే ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో, బాగా స్మూత్గా కూడా ఉంది. నేనైతే కేక్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈ క్రీమ్ దాని మీద వేసిన చాక్లెట్ లేస్ అంతా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ కేక్ నచ్చినట్లయితే like and subscribe.